రుద్రవరం మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి, జెడ్పీటీసీ మాధవి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి పాల్గొని గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సంబంధించి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రణాళిక ప్రకారం గ్రామాభివృద్ధి చేసుకోవాలని, రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు, నిర్దేశిక లక్ష్య సాధన కొరకు ప్రణాళికను తయారు చేయించి మండల స్థాయి అధికారులు భాగస్వాములు కావాలని, సమగ్ర అభివృద్ధి జరగాలంటే మొదట గ్రామాల నుండి మండలాలకు, ఆ తర్వాత జిల్లా మరియు రాష్ట్రం వరకు పటిష్టమైన అభివృద్ధిని రూపొందించాలని, దాని కొరకు నిధులను కేటాయించి వాటిని సమర్థవంతంగా అమలు చేపట్టినప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయని ఎంపీడీఓ భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. అంటే అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మనకు కొన్ని థీమ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. మరి అన్ని దేశాలు అభివృద్ధి చెందాలంటే, ప్రతి దేశము అభివృద్ధి చెందాలంటే కింది స్థాయి గ్రామం, అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామం నుంచి మొదలు కావాలి అభివృద్ధి. అంటే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి అనేది సాధించాలి, అప్పుడే మనకు దేశం అనేది అభివృద్ధి అవుతుంది. కాబట్టి మనం ముందుగా గ్రామ స్థాయిలో అభివృద్ధి ఎలా జరగాలి అనేది మనము అభివృద్ధి చెందాలంటే మనకు కూడా ఒక అవగాహన అనేది ఉండాలి, ఏం చేయాలి అనేది. కాబట్టి వాటిని ఏమంటున్నామంటే మనము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటున్నాం. ఈ లక్ష్యాలు ఏంటి అంటే పేదరిక నిర్మూలన, తర్వాత ఆకలి లేని సమాజము, మంచి ఆరోగ్యము, అందరూ క్షేమంగా ఉండడం, అంటే అందరూ ఆరోగ్యంగా ఉండడము, తర్వాత నాణ్యమైన విద్య, లింగ సమానత్వము, అంటే ఆడమగ సమానత్వము, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యము, ప్రభావవంతమైన మరియు శుద్ధమైన శక్తి వనరులు, తర్వాత హుందాతనం కలిగిన పని మరియు ఆర్థిక అభివృద్ధి. సో ఇవన్నీ మనకి ఏంటంటే మన లక్ష్యాలు, ఇవన్నీ మనం సాధించాలి. అభివృద్ధి అంటే ఏ విధమైన అభివృద్ధి అంటే అసలు ఏంటి? 4 రకాలు ఉంది అభివృద్ధి అంటే. 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, తర్వాత కాలువలు, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకుంటాం, అదే అభివృద్ధి. అదే అభివృద్ధి కాదు, అది కూడా అభివృద్ధిలో ఒక భాగం. తర్వాత మనకు సోషల్ డెవలప్మెంట్ అంటే సమాజ పరంగా కూడా మనము అభివృద్ధి చెందాలి. సమాజంలో మనం ఎలా ఉండాలి, మన రిలేషన్స్ ఎలా ఉండాలి, ఇది కూడా ఒక సమాజపరమైన అభివృద్ధి సాధించాలి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజంలో మనకు డిజిటల్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు మనకేంటి, ముఖ్యంగా సెల్ ఫోన్ లేకుండా మన పని జరుగుతుందా? ఎవరికి పని జరగదు. సో అది కూడా ఇప్పుడు మనకు అభివృద్ధిలో భాగమే. డిజిటల్ పరంగా కూడా మనము అభివృద్ధి ఏ విధంగా చెందాలి. తర్వాత ఎకనామిక్ అంటే ఆర్థికంగా మనము ఏ విధంగా అభివృద్ధి చెందాలి. సో ఈ అన్నింటిలో మనం అభివృద్ధి చెందితేనే మనకు ఒక సమగ్రమైన అభివృద్ధి అనేది మనకు సాధ్యమవుతుంది. సో వీటన్నిటిని కూడా సాధించాలి అంటే